ఆ మానసిక ప్రశాంతతను దెబ్బతీసే అతిపెద్ద శత్రువులు బయట ఎక్కడో లేవు అంటే నమ్ముతారా? ఆ శత్రువులు కేవలం 2 చిన్న పదాల్లో దాగి ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈరోజు మన లోతైన విశ్లేషణలో మనమొక అద్భుతమైన ఆధ్యాత్మిక పరివర్తన గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఖచ్చితంగా. అసలు బ్రాహ్మణ జీవితం నుండి దేవతాస్థితికి ఎలా చేరుకోవాలి, ఆ మధ్యలో ఈ ఫరిస్తా స్థితి ఎందుకొస్తుంది అనేది ఈనాటి మూలాలు మనకు చాలా క్లియర్గా చెప్తున్నాయి. రైట్. ఈ ప్రయాణంలో అడుగడుగునా మనకు ఎదురయ్యే అవరోధాలు, అంటే మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలి అనేది ఈరోజు మనం పూర్తిగా డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఇది ఊరికే వినడానికున్న సిద్ధాంతం కాదు, మనసుకు సంబంధించిన ఒక ప్రాక్టికల్ గైడెన్స్ చెప్పొచ్చు. అసలు పవిత్రత ఆధారంగా ఈ బ్రాహ్మణ జీవితం మొదలవుతుంది అని మనకు తెలుసు కదా, కానీ ఆ గమ్యమైన దేవతాస్థితికి చేరే ముందు ఈ ఫరిస్తాస్థితి అనే పదం బాగా వాడారు. అంటే ఏంటి అసలు? ఫరిస్తా అంటేనే పాత ప్రపంచంతో గాని, ఆ పాత సంస్కారాలతో గాని ఎలాంటి సంబంధం లేనివాళ్ళు అని అర్థం. అంటే వాళ్ళు ఎప్పుడూ డబుల్ లైట్గా ఉంటారు. ఓహో, డబుల్ లైట్ అంటే? డబుల్ లైట్ అంటే కేవలం సమస్యలొచ్చినప్పుడే కాదు, సాధారణ పరిస్థితుల్లో కూడా మనసా వాచా కర్మణ చాలా తేలికగా ఉండడం. అంటే గతం తాలూకు బరువుగాని, నేను చేస్తున్నాను అని అహంకారం తాలూకు బరువుగాని వాళ్లలో ఉండదు. వావ్! అంటే ఈ పాయింట్ వినగానే నాకు విమాన ప్రయాణం గుర్తొస్తోంది. అవునవును, భలే కరెక్ట్ చేశారు. అంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్లేటప్పుడు మన దగ్గర లగేజ్ ఎంత తక్కువుంటే మనం అంత ఫ్రీగా ఉంటాం కదా, ఆ చెక్ ఇన్ టెన్షన్ లేకుండా హాయిగా వెళ్ళిపోతాం. అలా అనమాట. ఎగ్జాక్ట్లీ. మనసు మీద ఆ పాత అలవాట్లు, అహంకారమనే బరువు లేనప్పుడు లైఫ్ కూడా అంతే తేలికగా ఉంటుంది. ఎవరైతే ఇలా తేలికగా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతారు. రైట్. కాని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం నిజంగానే అలా మన సంబంధాల్లో తేలిగ్గా ఉన్నామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? దానికేవైనా కొలమానాలున్నాయా? దానికి బెస్ట్ ఇండికేటర్ ఏంటంటే మన చుట్టూ ఉన్నవాళ్ల రియాక్షనే. ఫరిస్తాను కలిసిన ఎవరైనా సరే వీరు నా వాళ్ళు అని చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఓహో, అంటే వాళ్లలో ఆ అహంకారం ఉండదు కాబట్టి ఎవరైనా సరే వాళ్ల ముందు మనసు విప్పేస్తారు అంటారా? 100%. ఆ తేలికతనం వల్ల మాటల్లో ఒక ఓదార్పుంటుంది. అయితే మనం ఆ స్టేజ్కి ఎంతవరకు వచ్చామనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మూలాల్లో ఈ హోంవర్క్ రిజల్ట్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు. అవును, నేను కూడా చదివాను అది. సాధారణ సాధకులైతే ఒక 75% పురోగతి ఉండాలి అనుంది కదా? అవునండి. అదే ముందు వరుసలో ఉండేవాళ్లైతే, అంటే మహారథులైతే ఏకంగా 95% స్థితిలో ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అమ్మో, 95%? అంతే కదా మరి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రేపే సమయం ముగిసిపోతే ఆ 75%తో ఉండిపోకూడదు అని హెచ్చరించారు. అంటే మనం ఈ అవుతాము, చూస్తాము అనే మాటలు పక్కన పెట్టేయాలి అంటారా? ఖచ్చితంగా. అవుతాము, ప్రయత్నిస్తాము అనే పదాలు మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చే ఎస్కేప్ రూట్స్. వాటిని క్లోజ్ చేసేయాలి. నేను అవ్వవలసిందే అనే ఫీలింగ్ రావాలి. రైట్. అందుకే ఈ దృఢ నిశ్చయానికి వచ్చిన వాళ్లను సెలబ్రేట్ చేసుకోవడానికి గులాబ్ జామ్ తినండి అని ఒక సరదా కామెంట్ కూడా ఇచ్చారిందులో. ఆహా, గులాబ్ జామ్ తినడం భలే బావుంది. అంటే విజయాన్ని సాధించక ముందుగానే సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. కానీ ఇక్కడ నాకొక డౌట్. చెప్పండి. మూలాల్లో ప్రతి అడుగు వేసే ముందు వీవీఐపీలాగా చెక్ చేసుకోవాలి అన్నారు. అంటే కర్మ చేసిన తర్వాత కాదు, ముందే ఆలోచించాలి అని. రైట్. కర్మ చేశాక ఆ అడుగు వెనక్కి తీసుకోలేం కాబట్టి ముందే పరిశీలన చేసుకోవాలి. అవును, కానీ ప్రాక్టికల్గా చూస్తే ప్రతి చిన్న అడుగుకి అంతలా ఆలోచిస్తే మనం విపరీతమైన ఓవర్ థింకింగ్కి గురై అలిసిపోమంటారా? చదరంగంలో ప్రతి మూవ్ ఆలోచించినట్లు లైఫ్లో ఆలోచించడం కష్టమేమో కదా? ఇది చాలా జెన్యూన్ క్వశ్చన్. కానీ ఇక్కడ మనం ఓవర్ థింకింగ్కి, ఈ వీవీఐపీ పరిశీలనకి మధ్యన తేడా అర్థం చేసుకోవాలి. ఓవర్ థింకింగ్లో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. అవునవును. అయ్యో, ఏమవుతుందో, ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అనే భయమే ఎక్కువ ఉంటుంది. కానీ వీవీఐపీ చెకింగ్ అనేది భయంతో కూడుకున్నది కాదు. అదొక స్వచ్ఛమైన స్పృహ, బాధ్యతతో కూడిన అవేర్నెస్. అది మొదట్లో ప్రతి మాటకి ఆలోచించడం కష్టంగా అనిపించినా ప్రాక్టీస్తో అది చాలా న్యాచురల్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. అది భయం కాదు, బాధ్యత. అయితే మనం ఎంత జాగ్రత్తగా అవేర్నెస్తో ఉన్నా ఈ పురుషార్థంలో, అంటే ఈ ప్రయాణంలో 2 పెద్ద శత్రువులున్నాయని మూలాలు హెచ్చరిస్తున్నాయి కదా? అవును. ఆ 2 శత్రువులు ఎక్కడో లేవు. నేను మరియు నాది అనే చిన్న పదాలే. నేను, నాది వినడానికి చాలా చిన్న పదాలివి.
చిన్నవే కాని మాయ చాలా సైలెంట్గా మనల్ని కంట్రోల్ చేసేది వీటితోనే. ఇదసలు బాబా మతమా లేక మాయా మతమా అని కూడా మనం గుర్తుపట్టలేనంత ఈజీగా కలిసిపోతుంది. మూలాల్లో ఒక అద్భుతమైన మెంటల్ వర్కౌట్ గురించి చెప్పారు. ఆ వర్కౌట్ గురించి వినడానికి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. అసలు ఏంటది? అదేంటంటే, ఎప్పుడైతే మనకు నేను అనే పదం వస్తుందో ఆ ఆలోచన రాగానే వెంటనే నేను ఒక ఆత్మను అని గుర్తు చేసుకోవాలి. ఓకే, నేను అనగానే ఆత్మను అని రీప్లేస్ చేయాలి. అవును. అలాగే నాది అంటే ఆ నా ఇల్లు, నా పొజిషన్ అని అనిపించినప్పుడు వెంటనే నా బాబా అని మనసులోకి రావాలి. వావ్! అంటే ఇది డాక్టర్లు ఫిజికల్ వర్కౌట్ చేయమన్నట్లుగా మనసుకి చేసే వర్కౌట్ అన్నమాట. ఖచ్చితంగా. ఇది ఊరికే నోటితో అనడం కాదు, ఆ క్షణంలో పూర్తిగా అంగీకరించి నడవాలి అని చెప్పారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది కదా. ఏంటది? మనకు మనం ఆత్మలం అని 100% తెలుసు. కానీ ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు ఆ నిజాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేం? ఆ క్షణంలో ఈ వర్కౌట్ ఎందుకు పనిచేయదు? ఎమోషనల్ ట్రిగ్గర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు లాజికల్గా ఆలోచించే బ్రెయిన్ ఆగిపోయి పాత సంస్కారాలు బయటకొస్తాయి. అంటే మనం వెంటనే ఒక ఆటోమేటిక్ రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతామన్నమాట. అవును. ఆ ఆటోమేటిక్ రియాక్షన్ని ఆపడానికే ఈ మెంటల్ వర్కౌట్. మొదట్లో కష్టంగా ఉన్నా పదే పదే చేయడం వల్ల కొత్త అలవాటు ఫామ్ అవుతుంది. ఓకే, మనలో మనం వర్కౌట్ చేసుకోవడం సరే, కానీ బయట ప్రపంచంలో, ముఖ్యంగా రాతిలాంటి కఠినమైన మనస్తత్వమున్న వాళ్లతో డీల్ చేసేటప్పుడు మనస్థితిని ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే నిమిత్తభావం ఇంకా నిర్మాణభావం అనే 2 ఆయుధాలు పనికొస్తాయి. మనకు ప్రతి ఆత్మ పట్ల శుభభావన ఉండాలి అని చెప్పారు. కాని వాళ్లు కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ల మీద శుభభావన ఎలా వస్తుంది? అది టాక్సిక్ పాజిటివిటీ అయిపోదా? కరెక్ట్. కానీ శుభభావన అంటే వాళ్ళు చేసే తప్పులను గుడ్డిగా సమర్థించడం కాదు. వాళ్లు మారకపోయినా సరే మనం మన స్వమానం యొక్క సీట్ని ఎందుకు వదులుకోవాలి అని ఆలోచించాలి. అంటే వాళ్లు అరిచారని మనం కూడా మన ప్రశాంతతను కోల్పోయి అరిస్తే మన రిమోట్ కంట్రోల్ వాళ్ల చేతికిచ్చేసినట్లే కదా. ఎగ్జాక్ట్లీ. మీరు మీ కోపాన్ని ప్రదర్శిస్తే మీరు బలహీనమయ్యారు అని అర్థం. మీరు బలహీనమయ్యారంటే ఎదుటివాళ్లు మిమ్మల్ని మార్చేసి శక్తిశాలి అయినట్లే. దానికి మీరెందుకు ఛాన్స్ ఇవ్వాలి? రైట్. ఈ సీట్ అనే కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. పైగా ఇందులో ఎందుకు అని ఆలోచించకూడదు అని కూడా ఒక బలమైన వార్నింగ్ ఉంది కదా. అవును. ఎవరైనా అలా ప్రవర్తించినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆలోచించకూడదు. ఆ ఎందుకనే తలుపు తెరిస్తే దాన్ని మూయడం చాలా కష్టం. అది వ్యర్థ సంకల్పాలకు దారితీస్తుంది. దీనికి బ్రహ్మబాబాగారు ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆయనకు ఎన్ని సమస్యలొచ్చినా తన సీట్ని వదలలేదు అని. కరెక్ట్. ఆయన మాయా, వ్యక్తులు, ప్రకృతి ఇలా ఏది అడ్డొచ్చినా తన స్థితిని వదులుకోలేదు. సింహాసనం మీదున్న రాజు కిందకొచ్చి గొడవపడడు గదా, అలా అన్నమాట. ఈ సింహాసనం అనాలజీతో విషయం చాలా స్పష్టమైంది. మన సీట్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులు కూడా హెల్ప్ చెయ్యాలని ఒక పాజిటివ్ పాయింట్ వైపు కూడా తీసుకెళ్లారు. ముఖ్యంగా చిరునవ్వు గురించి. అవును. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడాలి. సీరియస్గా ఏంటిది, ఎందుకిలా చేస్తున్నారు అని అడగకూడదు అని చెప్పారు. అంటే నవ్వుతూ ఉండే ముఖం ఎదుటివాళ్ల సగం బాధని దూరం చేస్తుందట. అవునండి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీ చిరునవ్వు ముఖం తాలూకు ఫోటోని మీ మనసులో మీరే ఎప్పుడూ సేవ్ చేసి పెట్టుకోవాలి అని చెప్పారు. వావ్! మన సొంత ఫోటో మనమే మనసులో పెట్టుకోవడం భలే ప్రాక్టికల్గా ఉంది కదా ఇది. ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు సేవకి, పాలనకి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా కూడా చెప్పారు. అవును. ఇక్కడ వీఐపీల సేవ బాగా జరుగుతోంది, కానీ మన చుట్టూ ఉన్న సాధారణ విద్యార్థులను ప్రేమతో పెంచుతేనే భవిష్యత్తు రాజధాని తయారవుతుంది అని చెప్పారు కదా. ఖచ్చితంగా. వాళ్ల బలహీనతలను విమర్శించడం కాదు, సంతోషంతో ఆ లోపాలను తొలగించే శ్రమ చెయ్యాలి మనం. అంటే మనం సర్వశక్తులతో సంపన్నమై ఈ విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ శక్తిశాలి కిరణాలు ఇవ్వాలన్నమాట. అవును. మనం ఆటోమేటిక్గా ఫరిస్తాగా మారిపోయి చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆశాకిరణం అవ్వాలి. అదే ఈ ప్రయాణం సారాంశం. చాలా అద్భుతమైన విశ్లేషణ. సో ఈరోజు మనం ఏమేం మాట్లాడుకున్నామంటే, బ్రాహ్మణ జీవితంలోని పవిత్రత, ఫరిస్తాలాంటి డబుల్ లైట్ తేలికతనం. అవును. అలాగే వీఐపీ లాగా ప్రతి అడుగు చెక్ చేసుకోవడం. రైట్. నేను, నాది అనే పాత సంస్కారాలను రీప్లేస్ చేసే ఆ పవర్ఫుల్ మెంటల్ వర్కౌట్, ఇంకా ఎదుటివాళ్లు ఎలా ఉన్నా మన సీట్ కోల్పోకుండా ఆ చిరునవ్వు ఫోటో మనసులో ఉంచుకోవడం. అన్నీ చాలా కరెక్ట్గా కవర్ చేసేశారు.
ఇవన్నీ ప్రాక్టికల్గా అప్లై చేస్తే మన జీవితం ఖచ్చితంగా ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఖచ్చితంగా. ముగించే ముందు నాకు బాగా నచ్చిన ఒక ఆసక్తికరమైన పాయింట్ని షేర్ చేస్తాను. ప్రకృతి కేవలం ఆజ్ఞ కోసం వేచి చూస్తోంది, సమయం వేగంగా వెళ్తోంది అని మూలాల్లో ఉంది. దీనిని మనం బయట భౌతిక ప్రకృతికి కాకుండా మన లోపల పాతుకుపోయిన పాత ప్రకృతికి, అంటే మన పాత సంస్కారాలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? అవును, చాలా గొప్ప ఆలోచన ఇది. రేపు చూద్దాం, ప్రయత్నిద్దాం అని ఆ ఎస్కేప్ రూట్ని మూసేసి ఇప్పుడే ఆ గులాబ్జామ్ తినేంత దృఢమైన నిశ్చయానికి వస్తే ఆ ఫరిస్తా స్వేచ్ఛ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఈనాటి మన లోతైన విశ్లేషణలో మాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నవ్వుతూ ఉండండి, తేలికగా ఉండండి.